ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో వివిధ సంస్కరణలని ప్రభుత్వం వేగవంతం చేసింది. అలానే టీటీడీ కూడా అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు అందులో భాగంగానే ఒక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో నో హార్న్ జోన్ కింద ప్రకటించింది. అక్కడ హార్న్స్ కొట్టడం అనేది నిషేధం ఇక మీదట. కొండపైన శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకే టీటీడీ, పోలీసు విభాగాలు సమన్వయంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. తిరుమలలో హార్న్‌లు, సైరన్‌లు కొట్టడం అనేది ఇకపైన నిషేధం. భారీగా దీనిపైన ప్రచారం చేపట్టాయి. ఎక్కడికక్కడ నోటిఫికేషన్ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. గతంలో 8,000 వాహనాలు వస్తేనే ఎక్కువ అనుకునేవాళ్ళు తిరుమలకి. అలాంటిది ఇప్పుడు ప్రతిరోజు 10,000 వాహనాలు తిరుమల కొండెక్కుతున్నాయి. సో, కోవిడ్ సమయంలో సొంత వాహనాల నుంచి తిరుమలకి రావడం అనేది భక్తులు ఒక అలవాటుగా మార్చుకున్నారు. దీనివల్ల శబ్ద కాలుష్యం, గాలి కాలుష్యం విపరీతంగా పెరిగింది. సాధారణంగా యూనివర్సిటీలు, ఆసుపత్రులు, ఆలయాలు వంటి వాటిని సైలెంట్ జోన్స్‌గా పరిగణిస్తారు. ఆ ప్రదేశాల్లో పగటిపూట 50%, రాత్రి వేళ 40 డెసిబెల్స్ కంటే శబ్దాలు ఎక్కువగా వినిపించకూడదు. తాజా రికార్డుల ప్రకారం పగటి వేళల్లో 10% పైగా, రాత్రి వేళల్లో 20% పైగా నాయిస్ లెవెల్స్ నమోదవుతున్నాయి. దాదాపుగా వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న తిరుమలలో అయితే శబ్దాలు మరీ ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. శబ్ద కాలుష్య రహిత ప్రదేశంగా తిరుమల కొండని మలచాలి. అక్కడ ఏ రకంగా చూసినా గానీ వెంకటేశ్వరుడి నామస్మరణ తప్పితే మరొక శబ్దం వినిపించకూడదని సంకల్పంతోనే టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించింది. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఎక్కడికక్కడ కట్టడి చేసేటువంటి ప్రయత్నాలు కూడా చురుగ్గా జరుగుతాయి. ఈ మధ్య కాలంలో తీసుకున్న నిర్ణయాలుగా భాగంగానే గ్రీన్ తిరుమల పేరుతో ఎలక్ట్రిక్ వాహనాలనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. సో, ప్రైవేట్ వెహికల్స్ ఏవైనా వస్తేనే డీజిల్, పెట్రోల్ వాహనాలు వస్తాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే వాహనాలన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్సే నడిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శబ్ద కాలుష్యం వీలైనంత తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయి తిరుమల కొండపైన.